ఓవైపు భారత్ మరోవైపు బలూచిస్తాన్ పాకిస్తాన్ ని ఊపిరి పీల్చుకోనియకుండా చేస్తున్నాయి. పాకిస్తాన్ కు బలూచిస్తాన్ బిగ్ షాక్ ఇచ్చింది. పాక్ జెండాలను తొలగించి బలూచిస్తాన్ జెండాలను ఎగురవేస్తున్నారు స్థానిక ప్రజలు. తమ వనరులను పాకిస్తాన్ దోచుకుంటుందని, తమ సంపద తమకే సొంతమని గత కొన్ని రోజులుగా పాక్ కు వ్యతిరేకంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఉద్యమాలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా పాకిస్తాన్ ఆర్మీపై బాంబుల వర్షం కురిపిస్తూ హతం చేస్తున్న బిఎల్ఏ పాకిస్తాన్లోని మొత్తం 6 స్థావరాల్లో దాడులు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. క్వెట్వా, హజరే నగరాల్లో కూడా దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. బలూచిస్తాన్లో 1/3 వంతును స్వాధీనం చేసుకున్నట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తాజాగా పాకిస్తాన్ జెండాలను తొలగించి బలూచిస్తాన్ జెండాలను ఎగురవేస్తున్నారు స్థానిక ప్రజలు. ఓవైపు భారత్ మరోవైపు బలూచిస్తాన్ పాకిస్తాన్ ని ఊపిరి పీల్చుకోనియకుండా చేస్తున్నాయి. పాకిస్తాన్ కు బలూచిస్తాన్ బిగ్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, బలూచిస్తాన్ గురించి మన దేశ ప్రజల్లో కాశ్మీర్ సహా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల వారికి తప్ప మిగతా రాష్ట్ర ప్రజలకు ఇప్పటి వరకు పెద్దగా అవగాహన లేదని కూడా చెప్పాలి. అంతర్జాతీయ అంశాలు, సరిహద్దు దేశాలు, తగాదాల చరిత్రపై ఆసక్తి ఉన్నవారు తప్ప మిగతా వారికి పొరుగు ఆసియా ఖండంలో వివిధ దేశాలు ఎదుర్కొంటున్న అంతర్గత పోరాటాలు, వేరుపాటు ఉద్యమాలపై అవగాహన అంతంత మాత్రమని చెప్పుకోవాలి. పహల్గాం ఘటన తర్వాత ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది బలూచిస్తాన్. అయితే బలూచిస్తాన్ అనేది గడిచిన 4-5 సంవత్సరాలుగా కూడా విపరీతంగా దాడులు చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ మీద. కానీ పహల్గాం ఘటన తర్వాత మాత్రము విస్తృత స్థాయిలో, అంటే అన్ని భాషల్లో, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో మీడియాకి సంబంధించిన, అలాగే పత్రికా కథనాల సాధనలో కూడా బలూచిస్తాన్ వార్తల్లోకి వచ్చిందని కూడా చెప్పుకోవాలి. భారత్ ఆర్మీ ఒకవైపు, బలోచ్ లిబరేషన్ ఆర్మీ మరోవైపు పాకిస్తాన్ ఉగ్రతండాలపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో బలూచిస్తాన్ విముక్తి పోరాటంపై దేశ ప్రజల్లో ఆసక్తి పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా బలూచిస్తాన్ పై ప్రజల్లో విస్తృత చర్చ నడుస్తోంది. బలూచిస్తాన్ దాదాపు 75 సంవత్సరాల పోరాటం సాకారం కానుంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మార్చే దిశగా కీలకమైన అడుగు కూడా పడింది. బలూచ్ వేర్పాటు నాయకులు పాకిస్తాన్ నుండి స్వతంత్రం పొందామని ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాంతంలో ఘర్షణలు తీవ్రమవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో విడుదల చేసిన ప్రకటనలో ఆ బృందం పాకిస్తాన్ నుండి స్వాతంత్రం పొందామని, భారతదేశం, ఐక్యరాజ్య సమితి అలాగే అంతర్జాతీయ సమాజం తమ కొత్త దేశాన్ని అధికారికంగా గుర్తించాలని కూడా అభ్యర్థించారు. బలూచిస్తాన్ పాకిస్తాన్ లో ఉన్న అక్కడి పౌరులకి స్వేచ్ఛ లేదు, విద్య, వైద్యం అందని దుస్థితి. పాకిస్తాన్ లో 44% విస్తీర్ణం ఉన్న బలూచిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. అక్కడి ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా కూడా పరిగణిస్తున్నాయి. దీంతో స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ అక్కడి పౌరులు 75 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ పై భారత్ దాడి నేపథ్యంలో బలూచీలు తమ కళను సాకారం చేసే దిశలో కూడా ముందుకు సాగుతున్నారు. బ్రిటిష్ వాళ్ళు 1947 ఆగస్టు 15న భారత్ పాకిస్తాన్ కు విభజించి స్వాతంత్రం ప్రకటించిన బలూచిస్తాన్ ప్రాంతం స్వతంత్రంగా ఉండేది. ఖాన్ ఆఫ్ కలత్ అనే రాజు పాలనలో ఈ ప్రాంతం కొనసాగింది. అయితే 1948లో మార్చిలో పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక చర్యలు చేపట్టి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, పాకిస్తాన్ లో విలీనం చేసుకుంది. పాకిస్తాన్ విస్తీర్ణంలో బలూచిస్తాన్ వాటా 44%గా ఉంటుంది. అయితే పాకిస్తాన్ జనాభాలో బలూచ్ల వాటా 7 నుంచి 8% మాత్రమే. పాకిస్తాన్ దురాక్రమణ నుంచి ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. తమ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బలూచీలు పాకిస్తాన్ ని భావించేది. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ ప్రభుత్వాలు ఏనాడు పట్టించుకోలేదు. ఇక్కడ ప్రజలకు విద్య, వైద్య సదుపాయాలు లేవు. సరికదా ఈ ప్రాంతంలోని వనరులను, నేచురల్ రిసోర్సెస్ అన్నింటినీ పాకిస్తాన్, చైనా ఇద్దరు కలిసి దోచుకుంటున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన యువకులను పాకిస్తాన్ సైన్యం అపహరిస్తుంది. అలాగే అదృశ్యమయ్యే వారి జాడ కూడా నేటికి తెలియలేదంటే బలూచీల దుర్బల పరిస్థితి ఏంటనేది కూడా అర్థం చేసుకోవచ్చు. మనం 2017 నుంచి దాదాపు 2022 వరకు, అంటే దాదాపు ఒక 4-5 సంవత్సరాల నిడివిలో ఆకస్మికంగా బలూచిస్తాన్ యువకులని పాకిస్తాన్ సైన్యం అపహరించేది. తర్వాత వారి జాడ కూడా ఎక్కడ దొరకపోయేది. దీంతో పాటు పలు ఆరోపణలు కూడా పాకిస్తాన్ సైన్యం పైన ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ స్థానిక బలూచ్ కి ఆడవాళ్ళని చెరబట్టారనేది కూడా
ఒక ఆరోపణ ఉంది పాకిస్తాన్ ఆర్మీ పైన. అలాగే ఈ 2000 సంవత్సరంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA ఆవిర్భవించింది. స్వతంత్ర బలూచిస్తాన్ దేశం కోసం గెరిల్లా యుద్ధాలతో పాకిస్తాన్ సైన్యం పై దాడులు చేసేది. క్రమంగా BLA బలం పుంజుకుంది. పాకిస్తాన్ సైనికులు వారి కార్యాలయాలు, కంటోన్మెంట్ ప్రాంతాలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ భవనాలను టార్గెట్ చేసుకుని దాడులు జరుపుతోంది. ప్రస్తుతం BLA చీఫ్ గా బషీర్ జైబ్ వ్యవహరిస్తున్నారు. 2018 వరకు ఆయన సోదరుడు అస్లాం బలూచ్ ఈ పదవిలో ఉండేవారు. ఆయన మరణం తర్వాత బషీర్ జైబ్ బాధ్యతలు స్వీకరించాక BLA మరింతగా పుంజుకుంది. గెరిల్లా పోరుతో పాటు అధునాతన ఆయుధాల వినియోగం స్వీకరించాక BLA మరింత పుంజుకుంది. గెరిల్లా పోరుతో పాటు అధునాతన ఆయుధాల వినియోగము, IEDల ప్రయోగాలు జరిగాయి. ఆయన నేతృత్వంలోని BLA గ్వాదర్ పోర్ట్ వద్ద చైనా ఇంజనీర్లు వారి వాహనాలపైన IED దాడులు చేస్తోంది. తాజాగా కొద్ది రోజుల కిందట బలూచిస్తాన్ లో IEDలు పేల్చి 21 మంది సైనికులను కూడా హతమార్చింది. అయితే కొద్ది రోజుల కిందట క్వెట్టా పెషావర్ మధ్య నడిచే జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసి కూడా సంచలనం సృష్టించింది. ప్రపంచం మొత్తం కూడా అసలు బలూచిస్తాన్ అంటే ఏంటి, ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏంటనేది కూడా అందరూ తెలుసుకునే విధంగా, ముక్కున వేలేసుకునే విధంగా కూడా పాకిస్తాన్ సైన్యం పైన విరుచుకుపడుతోంది. ఆ ట్రైన్ కి సంబంధించి దాంట్లో చిన్న పిల్లలని అలాగే పెద్దవాళ్ళని విడిచిపెట్టి మొదట 16 మంది పాకిస్తాన్ జవాన్లని అక్కడికక్కడి కాల్చి చంపి ఆ తర్వాత మిగతా ప్యాసింజర్లందరినీ కూడా కిడ్నాప్ చేసి ట్రైన్ ని కంప్లీట్ గా కూడా తమ కంట్రోల్లో తీసుకుంది బలూచ్ ఆర్మీ. అయితే స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ సాధించడానికి కూడా పోరాటాలని ముమ్మరం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ లో చైనా ప్రాజెక్టులు, CPEC రోడ్డు ప్రణాళికల పాలిట BLA పెద్ద ముప్పుగా కూడా పరిగణించింది. దీంతో ఈ ఉద్యమాన్ని అణిచివేయాలంటూ పాకిస్తాన్ పైన చైనా నుండి విపరీతంగా ఒత్తిడి కూడా చేస్తోంది. కానీ బలూచ్ ఆర్మీ మాత్రము ఇటు చైనీస్ ఆర్మీకి అలాగే పాకిస్తాన్ ఆర్మీకి నిద్ర లేని రాత్రులు మిగిలిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే టార్గెట్ గా చాలా కీలకంగా చైనీస్ ఆర్మీనే కొద్ది రోజుల పాటు చైనీస్ ఆర్మీని టార్గెట్ చేస్తూ బలూచ్ ఆర్మీలో వాళ్ళని వెంటబడి వేటాడారు. కానీ చైనీస్ ఆర్మీ అక్కడ నుంచి పారిపోయి ఇక్కడ ఇలా అయితే కుదరడం లేదంటూ ప్రత్యేకంగా వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ తీసుకొని పాకిస్తాన్ ఆర్మీని అక్కడ ఎక్కడైతే ఈ రోడ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేషన్ ఉందో అక్కడ చైనా ఎక్కడైతే పాకిస్తాన్ బలూచ్ ప్రావిన్స్ లో ప్రాజెక్టులు చేపడుతుందో అక్కడ పూర్తిగా పాకిస్తాన్ ఆర్మీ మద్దతు కావాలి, మీ సైనికులు ఉంటేనే మేము ఇక్కడ పని చేసుకోగలుగుతాము, లేకపోతే బతికి బట్టగట్టే పరిస్థితి లేదు, బలూచ్ ఆర్మీ మమ్మల్ని వేటాడుతుంది, బలూచ్ ఆర్మీ సంగతి చూడండి అని చైనా విపరీతంగా ప్రెజర్ చేయడము ఇదంతా కూడా చూస్తున్నాము మనము. సో ఓవరాల్ గా ఇప్పుడు బలూచిస్తాన్ కి సరైన సమయంలో మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. 2020లో ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ సందర్భంగా ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల కిందట జపాన్ కు చెందిన సెన్కాకు ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో అవి చైనా ఆక్రమించుకొని దాదాపు 100 సంవత్సరాల పైగా తమ ఆధీనంలో ఉండే. ఎప్పుడైతే ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ మొదలైందో 2020 కరోనా టైంలో అప్పుడు ఇమ్మీడియట్ గా ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాతో సహా అన్ని దేశాలు భారత్ కు మద్దతు నిలవడము, అప్పుడు ఇమీడియట్ గా జపాన్ తమ సెన్కాకు ఐలాండ్ ని తిరిగి స్వాధీనం చేసుకొని బౌండరీస్ పెట్టుకొని అక్కడ రిసార్ట్స్ అంటే ఆ ఐలాండ్ లో రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ కూడా ఇమీడియట్ గా ప్రారంభించింది. సిమిలర్ గా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ స్టాండ్ ఆఫ్ లో కూడా బలూచ్ ఆర్మీ ఇదే అవకాశంగా కూడా భావించి జెండా కూడా శ్రీచరణ్ ఇక్కడ బలూచిస్తాన్ దాదాపు 20 సంవత్సరాలుగా నిరంతర అశాంతిని ఎదుర్కొన్నట్టు కూడా తెలుస్తోంది. అంటే పాకిస్తాన్ సమాఖ్య ప్రభుత్వం ఈ ప్రావిన్స్ సహజ వనరులను దోపిడీ చేస్తోందని, ఈ ప్రాంతంలో ఎక్కువగా న్యాయపరమైన పరిహారం లేదా అభివృద్ధి చేయకుండా ఉందని బలూచ్ జాతి సంఘాలు మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాక్ జెండాలు తొలగించి బలూచిస్తాన్ జెండాలు ఎగురవేయడాన్ని ఎలా చూడొచ్చు? అంటే కొంత ఫ్రీడమ్ సంపాదించింది అనుకోవచ్చు. డెఫినెట్ గా ఖచ్చితంగా స్పందన. దాదాపు 75 ఏళ్లుగా కూడా బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. కాకపోతే ఈ అటాక్స్ అనేటివి మాత్రం ప్రత్యేకంగా ఈ 25 ఏళ్లపైనే 25 ఏళ్ల నుంచి కూడా క్రమేపీ మెరుగవుతూ కూడా వస్తున్నారు. స్టార్టింగ్ లో కూడా చాలా ఇనిషియల్ స్టేజ్ లో ఎప్పుడైతే గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించారో అప్పుడు కాస్త ఇబ్బంది పడ్డారు. పాకిస్తాన్ ఆర్మీ యువకుల్ని ప్రత్యేకంగా బలూచ్ ఆర్మీలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని వేటాడి వాళ్ళ అదృశ్యం అయ్యేటట్టు విధంగా కూడా చేశారు. కానీ హార్డ్ టైమ్స్ అన్ని ఫేస్ చేసి ఒక్కసారి పూర్తి స్థాయిలో అసలు ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీయే బలూచ్ ఆర్మీ అంటే భయపడి పారిపోయే పరిస్థితికి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎదిగింది. సో ఈ క్రమంలో 75 ఏళ్లు తాము ఎదుర్కొన్న బాధలు కష్టాల నేపథ్యంలో మాకు స్వతంత్రంగా ఒక దేశం కావాలి అని వాళ్లకు వాళ్లే జెండా ఎగరేసుకున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది.
స్పందన. రైట్, థ్యాంక్ యూ సిరీజ్.